వచ్చే టాపిక్ ఏంటంటే క్యాఫ్టేరియా క్లీనింగ్. సో ఆఫీసులో కామన్ ఏరియాలో క్యాఫ్టేరియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది. క్యాఫ్టేరియా యొక్క ఎస్ఓపి గురించి మనం ఫుల్ లెంత్ వీడియోలో చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాఫ్టేరియా అనేది క్లీన్ చేసేటప్పుడు ముఖ్యంగా క్యాఫ్టేరియాలో ఏవి ఉంటాయి, ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మనం క్లీన్ చేసేటప్పుడు 3 భాగాలు అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఫుడ్ సర్వీస్ కోర్ట్, అంటే ఫుడ్ ఎక్కడైతే సర్వ్ చేస్తామో ఆ కోర్ట్ ఉంటుంది కదా. సో ఫుడ్ సర్వీస్ అండ్ కోర్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. సో రెండోది ఏం క్లీన్ చేసుకోవాలంటే చైర్స్ అండ్ టేబుల్స్. రెండోది ఏం చేసుకోవాలి, చైర్స్ అండ్ టేబుల్. మూడోది ఏం చేయాలంటే ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో ఈ 3 పాయింట్ అనేవి క్యాఫ్టేరియా క్లీన్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాలి. సో కామన్గా మనం ఏం చేసుకోవాలి, క్యాఫ్టేరియా క్లీన్ చేసేటప్పుడు ముందు ఏం చేసుకోవాలి, ఈ క్యాఫ్టేరియా క్లీన్ చేసేటప్పుడు దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అనేది రెడీ చేసుకోవాలి. అలాగే క్యాషన్ బోర్డ్ అనేది పెట్టుకోవాలి. కార్నర్ టు కార్నర్ మొత్తం చెక్ చేసుకోవాలి, రౌండింగ్ వేసుకోవాలి. అలాగే లాస్ట్ ఏం చేయాలి, పీపీ యూజ్ చేసుకొని క్యాఫ్టేరియా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం క్యాఫ్టేరియా క్లీన్ చేసేటప్పుడు ఫుడ్ సర్వీస్ కోర్ట్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి. ఈ ఫుడ్ సర్వీస్ కోర్ట్ అనేది స్టీల్ టైప్లో ఉంటుంది. స్టీల్ టైప్ అంటే స్టీల్తో కూడబడి ఉంటుంది, మీకు తెలుసు కదా. దీన్ని ఫుడ్ సర్వీస్ కోర్ట్ అంటారు. ఈ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫుడ్ సర్వీస్ కోర్ట్ అనేది దానిపై ఎటువంటి ఆహార పదార్థాలు కానీ వైట్ కలర్ స్పాంజ్తో మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే గ్రీన్ కలర్ గల క్లాత్ మాత్రమే ఈ క్యాఫ్టేరియా యూజ్ చేస్తారు. సో మనం గ్రీన్ కలర్ క్లాత్తో మనం ఏం చేయాలంటే R2 కెమికల్ అనేది గ్రీన్ కలర్ క్లాత్ మే అప్లై చేసిన తర్వాత ఏం చేయాలంటే R2 కెమికల్తో దాన్ని డస్టింగ్ చేసుకోవాలి. ఈ డస్టింగ్ చేసేటప్పుడు కూడా జిగ్జాగ్ పద్ధతిలో చేయాలండి. మామూలుగా ఎలా పడితే అట్లా చేయకూడదు. డస్టింగ్ చేసేటప్పుడు కానీ జిగ్జాగ్ పద్ధతిలో చేయాలంటే, జిగ్జాగ్ పద్ధతి అంటే ఇట్లా చేయాలి, ఇలా చేయాలి. దీన్ని జిగ్జాగ్ పద్ధతి అంటారు. మనం ఇలా చేయకూడదు, డస్టింగ్ అనేది ఎట్లా చేయకూడదు. మనం చేసేటప్పుడు అనేది జిగ్జాగ్ పద్ధతిలో చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఫుడ్ సర్వీస్ కోర్ట్ని R2 కెమికల్తో గ్రీన్ కలర్ క్లాత్ ఉపయోగించి మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ క్యాఫ్టేరియాలో ఏముంటాయి, చైర్స్ అండ్ టేబుల్స్. మనం ఏం చేయాలి, ఈ టేబుల్స్కి వెళ్ళేటప్పుడు టేబుల్స్ పై కానీ లేకపోతే చైర్స్ పై కానీ ఎటువంటి ఆహార పదార్థాలు కానీ లేకపోతే రిమైనింగ్ ఐటమ్స్ ఏమైనా చెత్త కానీ ఉన్నట్లయితే దాన్ని స్పాంజ్తో మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని క్యాడీ కిట్లో వేసుకోవాలి. అంటే టేబుల్స్ ఎట్లా క్లీన్ చేస్తారండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, టేబుల్ పై ఉన్నటువంటి ఎటువంటి ఆహార పదార్థాలు ఉన్నా దాన్ని రిమూవ్ చేసి క్యాడీ కిట్లో, దేంతో రిమూవ్ చేస్తారు, వైట్ కలర్ స్పాంజ్తో రిమూవ్ చేసి క్యాడీ కిట్లో వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, R2 కెమికల్ గ్రీన్ క్లాత్ పై అప్లై చేస్తూ మళ్ళీ టేబుల్ ఎట్లా క్లీన్ చేయాలి, జిగ్జాగ్ పద్ధతిలో మనం క్లీన్ చేసుకుని ముందుకు పోవాలి. అది సో ఏం చేస్తాం, టేబుల్ అండ్ చైర్స్ అనేది నెక్స్ట్ పాయింట్లో క్లీన్ చేస్తాం. సో లాస్ట్ పాయింట్ ఏంటి, ఇప్పుడేంటి ఫుడ్ సర్వీస్ కోర్ట్ క్లీనింగ్ అయిపోయింది, అలాగే టేబుల్స్ అండ్ చైర్స్ కూడా క్లీనింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తాం, లాస్ట్ ఫ్లోర్ అనేది. సో ఫ్లోర్ ఎట్లా క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఫ్లోర్ పై ఉన్నటువంటి ట్రస్ని ఫస్ట్ ఏం చేయాలంటే డ్రై మప్ వేసుకోవాలి. ఈ డ్రై మప్ అని చేసిన తర్వాత ఫస్ట్ చెత్త మొత్తం ఒక దగ్గర చేకూర్చిన దగ్గర ఆ చెత్తని డస్ట్ ప్యాన్ ద్వారా తీసుకొని మనం గార్బేజ్లో పడేయాలి. సో చెత్త మొత్తం ట్రస్ మొత్తాన్ని ఈ డ్రై మప్ ద్వారా రిమూవ్ చేసిన తర్వాత ఏం చేయాలి, వెట్ మప్ అనేది వేసుకోవాలి. ఏం చేయాలి, వెట్ మప్ అనేది మంచిగా సక్రమంగా కార్నర్ టు కార్నర్ మొత్తం కూడా కొట్టి క్లీన్ చేసుకోవాలి. ఈ వెట్ మాప్ అనేది నార్మల్ క్లీనింగ్. ఒకవేళ మనం ఆయిల్ ఎక్కువ క్యాఫ్టేరియా ఫ్లోర్ యొక్క ఆయిల్ గ్రీజ్ ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం సింగిల్ ఇస్కు స్క్రబ్బింగ్ చేసుకోవాలి. R7 కెమికల్తో మనం డీప్ క్లీనింగ్ చేయాలనుకుంటే మనం సింగిల్ ఇస్తో మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలి క్యాఫ్టేరియా యొక్క ఫ్లోర్ అనేది. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ముందుగా చెప్పవలసిన విషయం ఏంటంటే, మన క్యాఫ్టేరియా డీప్ క్లీనింగ్ వేరు, నార్మల్ క్లీనింగ్ వేరు. ఒకవేళ డీప్ క్లీనింగ్ మనం చేసుకున్నట్లయితే వీక్లీ కానీ ఇలా చేసుకున్నట్లయితే ఫస్ట్ ఏ ఏరియా చేసినా హై లెవెల్ టు లో లెవెల్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి. అంటే క్యాఫ్టేరియా ముందుగా మనం చేసేటప్పుడు డీప్ క్లీన్ చేసినట్లయితే ఫస్ట్ హై లెవెల్ ఏముంటాయి, క్యాఫ్టేరియాలో లైట్స్ ఉంటాయి, ఏమైనా గ్రిల్స్ ఉంటాయి, లైట్స్ క్లీన్ చేసుకోవాలి, గ్రిల్స్ క్లీన్ చేసుకోవాలి. ఎట్లా, ల్యాడర్ సాయంతో
క్లీన్ చేసుకోవాలి. లైట్స్ క్లీన్ చేసేటప్పుడు అది సపరేట్గా చేస్తారంటే హై లెవెల్ క్లీనింగ్ ఎట్లా అని చెప్తాను. సో క్యాఫ్టరీ పైన ఉన్నటువంటి గ్రిల్స్ కానీ లైట్స్లో ఉన్నటువంటి దాని కవెబ్స్ అనేది మనతో రిమూవ్ చేసుకోవాలి. అలాగే ఏసీ గ్రిల్స్ ఉంటాయి, ఏసీ గ్రిల్ పైన ఉన్నటువంటి కవెబ్స్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఇవన్నీ హై లెవెల్ మొత్తం రిమూవ్ చేసాక అలాగే వాల్స్ అయిపోయాక ఈ క్యాఫ్టేరియా ఎట్లా ఫస్ట్ ఏం చేయాలి, ఈ 4 పద్ధతులు ఉపయోగించి మనం క్యాఫ్టర్ని క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ డీప్ క్లీన్ చేసినట్టు నార్మల్ క్లీనింగ్ అయితే నేను ముందు చెప్పే ప్రొసీజర్ విధంగానే మనం క్లీన్ చేసుకోవాలి. అది క్యాఫ్టేరియా క్లీనింగ్ ప్రొసీజర్ దీన్ని అంటారండి. సో ఈ క్యాఫ్టేరియా క్లీనింగ్ SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఎలా చేసుకోవాలి, మనం మెయిన్గా 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఈ 3 పాయింట్లు గుర్తుంచుకున్నట్లయితే క్యాఫ్టేరియా అనేది మనం సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ SOP అనేది నేర్చుకోవచ్చు. ఇదండి క్యాఫ్టేరియా యొక్క SOP హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో. ఈ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యా.